2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నాము. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందు నిలవగా ఎలీషా చూసి గెహజీ అడిగినందుకు వాడు నేను వానితో వచ్చినప్పుడు చాలు. ప్రియులారా, గెహజీ గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు గెహజీ మంచివాడు కాదు అనుకుంటాం. కాదు, గెహజీ చాలా మంచివాడు. దేవుని సేవకుల దగ్గర పరిచర్య చేయడానికి ఎంత మంచి మనసు ఉంటే రావాలి ఏమండి? ఎంతో ప్రేమ, ఎంతో భక్తి, ఎంతో ఆసక్తి ఉంటే రావాలి, వస్తారు. అలాంటి ఆసక్తి కలిగిన మనుషుల్లో ఒక మనిషి గెహజీ. చాలా మంచివాడు, మంచి మనసు కలిగిన వాడు. అలాంటి భారం ఆయనలో ఉంది, ఆత్మీయ తత్వము ఆయనలో ఉంది, ఆత్మీయంగా జీవించాలనే తపన ఆయనలో ఉంది. అందుకనే ఎవరు అంతగా ఆయన దేవుని సేవకుల దగ్గర పరిచర్య చేయడానికి రాకపోయినా ఆయన వచ్చాడు. అంటే ఎంత మంచి మనిషి, మంచి మనసు ఆయనలో ఉంది. ఇంత మంచి మనసు కలిగినటువంటి గెహజీ దేవుని దగ్గరికి వచ్చి, అంటే సేవకుల దగ్గరికి వచ్చారు. ఆ సేవకుల్ని ఏమంటున్నారో తెలుసా అండి? తన యజమానుడు. ఏమంటున్నారు? సేవకులు అంటే ఎవరు? తన యజమానుని ముందు నిలువగా. అంటే సేవకులు అంటే ఎవరండి? ఎవరికి యజమానులు? ఎవరైతే ఆయన యొద్ద తరబేతి పొందుతున్నారో వారందరికీ వాళ్ళు ఎవరు? యజమానుడు. సేవకులు అంటే యజమానులు. యేసు ప్రభు విశ్రాంతి దినమునకు యజమానులు. సేవకులు కూడా ఎవరు? యజమానులు. అంటే యజమాని ఏం చేస్తాడు? బాధ్యత కలిగి చూసుకునే వారిని ఏమంటారు? యజమాని. నష్టం కలగకుండా చూసుకునేవారు యజమాని. క్రమంగా నడిపించేవారు ఏమంటారు? యజమాని. ఇలాంటి యజమానుడి ముందు నిలబడ్డారు. ఒక రకంగా ఆయన ఎంత మంచి మనసు గలవారో చూడండి. ఆయన వచ్చి స్థిరపడ్డారు. సేవకుల దగ్గర స్థిరపడ్డారు. స్థిరపడిన తర్వాత సేవకులకు మంచి పరిచర్య చేస్తున్నారు. సేవకులకి చేదోడు వాదోడుగా ఉంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థిరపడిన ఆయన సేవకుల దగ్గరికి అనేకులు వస్తున్నప్పుడు ఆ మాటలు కూడా వింటున్నారు. ఆయన స్థిరపడిన ఆయన మాటలు కూడా వింటున్నారు. ఈ లోపల నయమాన్ అనేటువంటి సైన్యాధిపతి వచ్చి మాట్లాడుతున్న మాటలు కూడా ఆయన విన్నారు. విన్న తర్వాత తన బుర్రలో ఒక ఆలోచన మెదిలింది. ఈయనకి ఎలాగో మనసు లేదు, ఆ డబ్బు తీసుకునే మనసు. ఇప్పటి వరకు నాకు ఈ ఛాన్స్ ఎప్పుడు రాలేదు, ఇలాంటి వాళ్ళు ఎప్పుడు రాలేదు. ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు సమస్యలు, వ్యాధులు, జబ్బులు, ఇబ్బందులు వచ్చి చెప్పుకున్నారు తప్ప ఇలాంటి డబ్బు ఇస్తాను అనేవాళ్ళు ఎవరు రాలేదు. నా యజమానుడికి ఎలాగో తీసుకునే మనసు లేదు. ఈ టైంలో నేను తీసుకుంటే మంచిగా ఇటు పరిచర్య చేయొచ్చు, అటు డబ్బును కూడా దాచుకోవచ్చు, బాగుంటుంది అనుకున్నారు. ఒక ఆలోచన వచ్చింది. ఆ టైంలో స్థిరపడిన ఆయన మనసుని అపవాది ఏం చేశాడండి?
నయమాను చెప్పిన మాట మీద లక్ష్యం ఉంచేటట్టు చేసి నయమాను తన దేశానికి వెళ్ళకముందే పట్టుకోవాలి, ఆయన్ని పట్టుకుని ఆ డబ్బు తెచ్చేసుకోవాలి, ఒక అబద్ధం ఆడేసి తెచ్చేసుకోవాలని తలంచాడు. స్థిరపడిన ఆయన ఏమైపోయారండి? ఒక దెబ్బతో ఆ ఆలోచన రాగానే అస్థిరుడైపోయాడు. స్థిరపడినటువంటి ఆయన అస్థిరమైన మనసు వచ్చేసింది ఆయనకి నయమాను మాటలు వినగానే. అది ఎప్పుడు దైవజనుడికి దూరంగా ఉండిన మనిషి కాదు ఆయన. ఎప్పుడు దగ్గరగా, ఎప్పుడు పిలిస్తే అప్పుడు చిత్తము అనే మనిషి సడన్గా కనబడలా. యాజీ అంటే చిత్తము నాయన ఇక్కడే ఉన్నాను అనే మనిషి ఆయన. అలాంటి మనిషి దూరం అయిపోయాడు. చాలాసేపటికి రాలా, అసలు కనబట్టలా. ఆయనకి అర్థమైంది ఏంటి ఎక్కడికి వెళ్ళాడు ఏంటని. అందుకని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడుగుతున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళావని అడుగుతున్నారు. ఏమంటున్నారు? యజమాని ముందు నిలబడినప్పుడు యజమాని ఏమంటున్నారు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఇది ఆయనకి చాలా, అసలు ఇలా అడుగుతారా అనుకోలేదు ఆయన. ఆయనకేం తెలుసుద్దులే, లోపల ఉన్నారు అనుకున్నారు. కానీ దేవుడి దగ్గర మొరపెట్టారు. ప్రభా, నా దగ్గరికి నయమాను వచ్చినారు, ఆ మాటలు నా దగ్గర ఉన్న గేహజీ విన్నాడు. ఒకవేళ ఈ మాటలను బట్టి నేను కాదన్న ధనం సంపాదించుకోవడానికి పోయాడా? ఒకసారి నాకు చూపించమని దైవజనుడు దేవుని దగ్గర దర్శనం అడిగితే, అదిగో నయమాను ఏం చేస్తున్నాడు చూడు, గేహజీ ఎక్కడున్నాడు చూడని దేవుడు ఏం చేశారు? చూపించారు. చూపిస్తే అక్కడున్నాడు. ఇదేంటి, నేను కాదంటే ఇతను ఎట్లా పోయాడు అని చెప్పి దైవజనులు చాలా బాధపడ్డారు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎంత మంచి మనిషి, ఎంత మంచి మనసుతో వచ్చినాడండి. చివరికి దైవజనుడు అన్నారు, ఏమయ్యా గొర్రెలను ద్రవ్యమును అంటే ద్రవ్యం అంటే డబ్బును, బట్టల్ని, ఒలివ చెట్ల తోటల్ని, ద్రాక్ష తోటల్ని, గొర్రెల్ని, ఎడ్లను, దాసదాసీలను. అంటే ఈ డబ్బుతో గేహజీ ఏం చేయాలనుకున్నాడో తెలుసా అండి? ఒకటి ఏమనుంది అక్కడ? డబ్బు సంపాదించుకోవాలి, వస్త్రాలు, మంచి వస్త్రాలు ధరించుకునేలాగా ఉండాలి. ఆ డబ్బుతో ఒలివ తోటలు కొనుక్కోవాలి, ద్రాక్ష తోటలు కొనుక్కోవాలి, గొర్రెలను వ్యవసాయం చేయడానికి ఎడ్లను కొనుక్కోవాలి, అక్కడ పని చేయడానికి దాసీలను కూడా సంపాదించాలి అనే తలంపు వచ్చింది. చాలా పెద్ద ఎస్టిమేషన్ వచ్చింది. ఇంకా నేను ఈ సేవకుల దగ్గర పరిచర్య చేయాల్సిన ఈ గత్యంతరం ఉండదు. ఇక సేవకుల దగ్గర ఇలా అటు ఇటు చెప్పి ఇలా పరిచర్య చేసే గత్యంతరం ఉండదు. ఒక దెబ్బతో ఇవన్నీ నాకు వచ్చేస్తాయి. నాకిందే ఎవరుంటారు? దాసీలు ఉంటారు, ఇంక ఇబ్బంది లేదనుకున్నాడు. మన సాహసంలో కూడా చాలామంది వచ్చినప్పుడు చాలా మంచివారుగా వచ్చారు. నిజం. సండే స్కూల్ నుంచి ఇక్కడ పెరిగిన మంచి బిడ్డ. ఎలాంటి వాడు? మంచి బిడ్డ. సండే స్కూల్ నుంచి చిన్న బిడ్డగా మంచిగా ఎదిగాడు, యవనస్తుడిగా ఎదిగాడు. వివాహం కావాల్సి వచ్చింది. తల్లిదండ్రులు తీసుకొచ్చినప్పుడు వివాహం కోసం ప్రార్థన చేశాం. మంచివాడుగా ఎదిగాడు. దేవుడు వివాహం సేవకుల ద్వారా చేశారు. సంతానం లేట్ అయింది. సంతానం కోసం కూడా సేవకులు ఏం చేశారు? ప్రార్థన చేశారు. దేవుడు ఏం చేశారు? సంతానాన్ని ఇచ్చారు. బాగుందా బాగలేదా? సేవకులు అత్తిలు వెళ్ళమంటే తలంచుకొని వెళ్ళిపోయేవాడు, అనుమతిపల్లి వెళ్ళమంటే వెళ్ళిపోయేవాడు, ఎక్కడికి వెళ్ళమంటే ఆడికి వెళ్ళిపోయేవాడు, కూర్చోమంటే కూర్చునేవాడు, నుంచోమంటే నుంచునేవాడు. ఎంత దీనుడు, ఎంత మంచివాడు, ఎంత ఆప్యాయత గలవాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతగా స్థిరపడినా, ఎంతగా బలపడినా, ప్రాణమే ఇస్తాననే అంతగా స్థిరపడి నిబంధన
ఏం చేసుకున్నాడు? నిబంధన చేసుకున్నారు భార్యాభర్తలు ఇద్దరు. కానీ ఇంతగా స్థిరపడిన వ్యక్తికి నయమాన్ని చూపించినట్టు సాతానుడు ఏదో ఒక వ్యర్థమైనటువంటి మార్గాన్ని ఒకటి ఏం చేశాడు చెప్పండి? చూపించి ఏం చేశాడు? దారి తప్పించేశాడు, సావాసానికి దూరం చేశాడు ఒక మంచివాడిని. సాతానుడు చూడండి ఎంత సులువుగా దారి తప్పించాడు. గెహాజీ ఎందుకు వచ్చారు అక్కడికి? విశ్వాసములో ఎదగాలని, దేవుని సేవా పరిచర్యలో ఎదగాలని, ప్రార్థనలో ఎదగాలని, ఆప్యాయతలో ఎదగాలని, మంచితనంలో ఎదగాలని, సేవా భారం ఏంటో ఎలా ఉంటుందో పరిచర్య ఏంటో నేర్చుకుని దీవించబడాలని, ఇన్ని విషయాలు తలంపులు కలిగి మంచి తలంపులతో వచ్చారు ఆయన అక్కడికి. మంచి ఆశతో వచ్చారు. మంచి ఎలీషా తర్వాత తన ఏ స్థానానికి వెళ్ళాలి? ఈయన ప్రమోట్ అయితే ప్రవక్త స్థానంలోకి వెళ్ళాలి, యజమానుడి స్థానంలో పోవాలి. ఆ స్థానంలోకి వెళ్ళాల్సిన ఈయనకి నయమాను చెప్పిన మాట ఈయన మనసులోనికి తెచ్చుకుని దాన్ని అవలంబించి అలా చేసినందున ఏమైపోయినాడండి? దైవజనుడి యొక్క పరిచర్యకి ఏమయ్యాడు? దూరం అయిపోయాడు. నయమాను పోగొట్టుకున్న వ్యాధి ఆయనకి వచ్చింది, ఆయన సంతతికి కూడా తెచ్చేసుకుని అమాయకమైన పని చేశాడు. ఒక మంచివాడండి గెహాజీ అంటే, కానీ అనవసరంగా ఒక అమాయకమైనటువంటి పని, దైవజనుల నుంచి ఇలాంటి మాట వస్తుందని ఆయన ఎన్నడూ ఊహించారా? ఊహించలా. అసలు ఇలా జరుగుద్ది, నయమాను దగ్గర డబ్బు తెచ్చుకుని డబ్బు సంపాదించి ఇలా ద్రాక్ష తోటలో, ఒలివ తోటలో దాసదాసీలు ఇడ్లు కొనుక్కొని పైవాళ్ళం అయిపోవాలనుకునే స్థాయిలో ఉన్నారు తప్ప, మళ్ళీ నయమాను కోల్పోయినా పోగొట్టుకున్న కుష్ఠవ్యాధి నాకు నా సంతతికి తెచ్చుకుంటానని ఆయన ఎన్నడూ ఊహించలా. అసలు అలాంటి ఆలోచన ఆయనకి రాలా. వచ్చిందా? రాలా. అనవసరంగా ఒక ఆయన ఊహించని ఎదురు దెబ్బ తగిలేసింది. దైవజనుడు నోట ఆ మాట రాగానే ఈ గెహాజీ ఏమైపోయాడు? మంచులాగా తెల్లని శరీరం వచ్చేసింది ఆయనకి, తెల్లబడిపోయాడు. మామూలుగా ఉండిన మనిషి తెల్లగని పడిపోయాడు. చూసారా? ఈరోజు చాలామంది సేవకుల దగ్గర ఎవరన్నా ఏదన్నా విషయాలు చెప్తుంటే దగ్గరకు వచ్చి వింటారు. వాళ్ళ మనసు పాడు చేసుకోకుండా ఉంటే చాలా మంచిది. కానీ వాళ్ళు చెప్పిన మాటలు విని మళ్ళీ దీన్ని ఇంకెవరికో జారవేసి ఇంకెవరికో చెప్పే తత్వం ఉంటే వాటిని వినకుండా ఉండడం మంచిది. ఎందుకంటే సేవకుల దగ్గర కొంతమంది వాళ్ళ వీక్నెస్ని, వాళ్ళ బలహీనతలను ఏం చేస్తారు? వాళ్ళకు ఒక యజమానుడిగా దేవుడు ఇచ్చారు, వాళ్ళకు ఒక ఆత్మీయ ఆదరణగా దేవుడు ఇస్తారు. సేవకులే కొన్నిసార్లు వాళ్ళ అవసరాలు చెప్పుకోవటానికి వారి ముందు నిలబెడతారు దేవుడు, వాళ్ళని బలపరచడానికి. వాళ్ళ దగ్గర చెప్తున్నప్పుడు కొంతమంది చెవులు దగ్గరికి వచ్చి ఏదో పని ఉన్నట్టు దగ్గరికి వచ్చి మాట్లాంటారు. వాళ్ళు వినింది నేర్చుకోవడానికి కాదు సుమా, వాళ్ళు ఏం చెప్తున్నారు విని దాన్ని పబ్లిక్ ఏం చేయాలి? ప్రజలకి చెప్పాలి అని చెప్పి వచ్చి వింటారు. నేను చెప్తున్నాను, గెహాజీ నయమాన్ చెప్తున్నప్పుడు గెహాజీ ఎలీషా దగ్గర లేకుండా కొంచెం దూరంగా వెళితే గెహాజీ శరీరం తెల్లగా అయ్యేది కాదు. నిజమా? నిజమా కాదండి? అవునా? తెల్లగా అయ్యేది కాదు. ఈరోజున కొంతమంది ఇక్కడ చెప్తున్న మాటలు విని కొంతమంది ఆత్మీయంగా బలంగా ఉండాల్సిన వాళ్ళు ఏమైపోయారు? బలహీనలు అయిపోయారు. సంఘాన్ని హత్తుకొని ఉండాల్సిన వాళ్ళు అస్థిరమైపోయారు. ఎందుకంటే ఇక్కడ చెప్పబడిన మాటలు వాళ్ళని అట్లా వాళ్ళు వినినందున అది నిజమో కాదో తెలుసుకోకుండా అస్థిరమైపోయి బలహీనమైపోయారు. సావాసానికి దూరం అయిపోయే పరిస్థితి చేసేసాడు ఎవరు? అపవాది.
ఏదో ఒక విషయాన్ని చూపించాడు. సుఖంగా సంతోషంగా భార్య బిడ్డతో కలిసి సావాసములో సంతృప్తికరంగా బ్రతకలిసిన వాడిని అపవాది చూపించేశాడు. అంతే, ఒక దారి చూపించాడు. ఆ దారి ఏం చేసింది? సావాసానికి దూరం చేసేసింది, తల్లిదండ్రులకు దూరం చేసింది, తన బంధువులకు దూరం చేసింది, దేవునికి దూరం చేసింది, వాక్యానికి దూరం చేసింది, దీవెనకు దూరం చేసింది, పరిస్థితులు అనేకమైన మేలులకు దూరం చేసేసింది. చూసారా ఎంత దారుణము! ఈరోజున అనేకుల యొక్క పరిస్థితి మంచివాళ్ళు సండే స్కూల్ నుంచి పిల్లలు, ఎదిగిన పిల్లలు, ఇక్కడ చిన్న పిల్లలు, ఎదిగిన పిల్లలు ఇక్కడే వాళ్ళకి ఎదిగి ఆలు దిద్దటం కాడ నుంచి ఎదిగి గడ్డాలు మేసాలు వచ్చే వరకు వాళ్ళు ఏమయ్యారు? ఎదిగారు. అలాంటి మనిషి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు అపవాది చూసి ఎంతగా వాళ్ళని బలహీనపరిచినాడు. ఏముంది? దైవజనుడికి తెలిసింది, ఏమయ్యా, ద్రవ్యమును వస్త్రాలు సంపాదించుకోవడానికి నువ్వు భక్తి నేర్చుకోవాల్సిన ఈ టైంలో ఇది నీకు ఆ సమయం అవసరమా? నువ్వు భక్తిలో ఎదగాల్సిన ఈ టైంలో ఇవి అవసరమా? కొంతమంది ఇక్కడ ఎవరి గురించన్నా ఇక్కడ మాట్లాడుతుంటే వాటిని వాళ్ళు కావాలని ఫోన్ చేసి వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఎందుకంటే నువ్వు దొంగను చూసినప్పుడు దొంగతో ఏకీవిస్తావు, వ్యభిచారిని చూసినప్పుడు వ్యభిచారితో ఏకీవిస్తావు, మోసగాళ్ళను చూసినప్పుడు మోసగాళ్లతో నువ్వు ఏకీవిస్తావు. అది కాదు. ఒక మంచి మనుషులు నువ్వు దేవుడు సిద్ధం చేశారు. అపవాది ఆ మంచి వాళ్ళని ఏం చేస్తున్నాడు? వేరి ఏ విధంగా ఇతన్ని పట్టుకోవాలో ఆ విధంగా ఎర్రబెట్టి ఏం చేస్తున్నాడు? వాళ్ళని పట్టుకుని తన వలలో చిక్కించుకుంటున్నాడు. ఇప్పుడు అమ్మాయిలనే ఆశ పెడతాడు. ఏదో చర్చిలోనో బయట ఒక అమ్మాయిని చూపిస్తాడు, అందులో ఏం చేస్తున్నాడు? చిక్కించుకుంటాడు. ఇది కాదు. దేవుడు మిమ్మల్ని నన్ను ఎలా నాటారట? శ్రేష్టమైన, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయమా, శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను చదువు. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని, కేవలము నిక్కమైన విత్తనం వలన చెట్టు వంటి దానిగా. ది లార్డ్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ సావాసములో శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా ఏం చేశారు? నిక్కమైన ద్రాక్షావల్లి విత్తనంలాగా నాటారు దేవుడు. కానీ సాతాను ఏం చేశాడు? ఏదో ఒక ఎర చూపించి తన వల్ల నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నువ్వెట్లు భ్రష్ట సంతానం అయిపోయావు. సాతానుడు పట్టేసుకుని భ్రష్టుడిగా మార్చేసినాడు. నీ ఎంతటగా నువ్వెందుకు నీ తండ్రిని నువ్వు గనపరచలేకపోతున్నావు? ఒక అతనికి 2 దేనారాలు ఇచ్చారు, 2 మేనాలు ఇచ్చారు. ఇంకొక అతనికి 1 మేనా ఇచ్చారు. ఒక అతనికి 5 మేనాలు ఇచ్చారు, ఒక అతనికి 2 మేనాలు ఇచ్చారు, ఒక అతనికి 1 మేనా ఇచ్చారు. నేను వచ్చే సమయానికి మీరు వీటిని ఏం చేయండి? వ్యాపారం చేయండి అని చెప్పారు యేసు ప్రభు. 5 మేనా వాళ్ళు వ్యక్తి ఏం చేశారు? మరొక 5 సంపాదించారు. ఆయన ఏమన్నారు యేసు ప్రభు? బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నారు. 2 మేనాలు అతను ఏం చేశాడు? ఇంకో 2 మేనాలు సంపాదించారు. ఆయన ఏమన్నారు యేసు ప్రభు? బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నారు. 1 మేనా ఇచ్చిన వ్యక్తి ఏం చేసినాడండి? ఆయన ఏం చేశారు? రుమాల్లో చుట్టి గొయ్యిదవి భూమిలో పాతిపెట్టేశాడు. పాతిపెట్టేసి నువ్వు విత్తన చోట కొయ్యవాడవు, సమకూర్చున్న చల్లన్న చోట పంటను సమకూర్చువాడు మన కఠినవాడిని నేను ఎరిగి నేను దాన్ని ఏం చేశా? భూమిలో దాచిపెట్టాను అన్నారు. అయ్యయ్యో, నేను ఇలాంటి వాడిని అనుకున్నప్పుడు నా సొమ్ము నీ దగ్గర ఎందుకు ఉంచుకున్నావు? అది ఎక్కడ ఉంచాలి?
సాహుకారుల దగ్గర ఉంచితే బాగుండేదే. వాళ్ళ దగ్గరికి వచ్చి నేను వడ్డీతో కూడా దాన్ని ఏం చేద్దును, పుచ్చుకుందును కదా, నీ దగ్గర ఎందుకు ఉంచుకున్నావని ప్రభు అడిగారు. అప్పుడు ప్రభు ఒక మాట చెప్పారు, లేని వాని యొద్ద నుండి కలిగింది తీసివేయబడును, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును అన్నారు. చెప్పండి, లేని వాని యొద్ద నుండి, అందరు చెప్పాలి, లేని వాని యొద్ద నుండి కలిగినది తీసివేయబడును, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును. లేని వాని యొద్ద నుండి కలిగినది తీసివేయబడును, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును. నువ్వు సాక్ష్యం చెప్పే మనసు లేకుండా హృదయాన్ని కఠినపరుచుకున్నావు అనుకోండి, నువ్వు నీ దగ్గర లేనప్పుడు నీ దగ్గర తీసి సాక్ష్యం కలిగిన వారికి ఏం చేస్తారు, దేవుడు ఇస్తారు. ఇక నీ దగ్గర ఉంచరు దేవుడు దాన్ని, నీ దీవెన ఉంచరు, ఇక నీ దగ్గర నుంచి తీసేస్తారు. ఇక నువ్వు సాక్ష్యం చెప్పట్లేదుగా, భూమిలో దాచిపెడుతున్నావు దాన్ని. మనుషులకు భయపడో ఎవరికో భయపడో, నీకు మేలు చేసేటప్పుడు మేలు కావాలని అడిగినప్పుడు మనుషులకు భయపడ్డావా? దేవుని దగ్గర పోరాడాం, దేవుని అడిగాం, దేవుడు ఇచ్చారు. చెప్పడానికి నువ్వెందుకు భయపడుతున్నావు అంటే, చెప్పడానికి ముందు ఆ మనసు నీకు లేనందున నువ్వు అలా చేస్తున్నావు, లేనందున అలా చేస్తున్నావు. నాకు అమ్మాయిలంటే గజం దూరం ఉండేవాడిని నేను, మారు మనసు పొందాక. అమ్మాయిలు నన్ను తాకనిచ్చేవాడిని కాదు, దూరంగా ఉండేవాడిని. ఇలాంటి పరిస్థితుల్లో నాకు వివాహం చేశారు. అక్కయ్య గారిని చెయ్యిచ్చి మ్యారేజ్ అయిన తర్వాత సేవకుల ఇంట్లోకి వెళ్ళమని చెప్పన్నప్పుడు అక్కయ్య గారికి తెలిసిన రెడ్లు మా అమ్మగారు, రెడ్లు తాతయ్య గారు వచ్చారు. నా చెయ్యి ఇడిచిపెట్టి ఆవిడ వాళ్ళతో మాట్లాడటానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే నేను ఎవరితోనో మాట్లాడుతుంటే ఈ లోపల నేను ఎవరిని ఎత్తుకుంటున్నాను? 3 అడుగులు దూరంగా ఉండాలనుకున్న అమ్మాయి, దూరంగా ఉండాలనుకున్న నేను ఎవరిని ఎత్తుతున్నాను? ఎందుకని? నువ్వు కలిగి ఉన్నావు, పబ్లిక్గా నువ్వేమయ్యావు, జద్దా. నేను వివాహం అయినప్పుడు చిన్న పిల్లవాడిలాగా ఉన్నాను, చిన్నపిల్లవాడిని. నాకంత వివాహం అవుతుంటే ఇదేదో పెళ్ళి అనుకుని కూడా అనిపించలా. ఏంటో ఆ టైం అలాంటిది. ఆ పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, దేవుడు జతపరిచిన మున్పు దూరమే, జతపరిచిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాం, ఆ వ్యక్తిని వెతుకుతున్నాం. దేవుడు నీకు నాకు మేలు చేయనప్పుడు తెలీదు, సాక్ష్యం చెప్పలేవు. నీకు ఏ మేలు చేశారో నీకు తెలుసు. నువ్వు ఈ 4 రోజులు, ఇంకా 4 రోజుల్లో ఏమో ఉంది కదా, ఈ 4 రోజులు నీకేం చేశారో దేవుని దగ్గర నువ్వు ఉపవాసం ఉండి అడుగు. ప్రభా, నా దగ్గర కలిగింది మీరు తీసివేస్తారు నేను కనుక సాక్ష్యం చెప్పకపోతే. నా దగ్గర కలిగింది మీరు తీసేస్తారు. సంసారంలో ఆందోళన పడ్డా, పిల్లల విషయంలో ఆందోళన పడ్డా, సంతానం లేనప్పుడు ఆందోళన పడ్డా, తినటానికి తిండి లేనప్పుడు ఆందోళన పడ్డా, బంధువులు స్నేహితులు అందరూ సేదరించుకుని రూపాయి ఇయిపోతే, ఒక వస్తువు ఇయిపోతే ఆందోళన పడ్డా. ఈరోజు నన్ను స్థిరపరిస్తే సాక్ష్యం చెప్పట్లా నేను. నా దగ్గర కలిగింది మీరు తీసేస్తానికి రెడీ అయిపోయారు కదండి, రెడీ అయ్యారా? కలిగింది, ఎందుకంటే సాక్ష్యం చెప్పకపోయినప్పుడు ఏమి లేదు మనకి. లేనివాని యొద్ద నుండి, ఏమి లేనివాని యొద్ద నుండి, సాక్ష్యం లేనివాని యొద్ద నుండి కలిగింది ఏం చేస్తారు దేవుడు? కలిగిన దాన్ని తీసేస్తారు. కలిగిన ప్రతివానికి, ఏం కలిగిన ప్రతివానికి? సాక్ష్యం కలిగిన ప్రతివానికి ఇచ్చేస్తారు. అది వానికి ఏమవుద్ది? ఎక్కువ అభివృద్ధి అయిపోద్ది, అతనికి సమృద్ధి కలుగుద్ది. ఎందుకంటే నువ్వు సాక్ష్యం చెప్పే స్థితిలో లేవు. దేవుడు నీకు ఏం చేశారో చెప్పట్లా, నువ్వు ఇతరులు వినేటట్టు చెప్పట్లా. కొంతమంది చెప్పినా ఏం చెప్తారంటే, వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకే తెలియదు. కొంతమంది సాక్ష్యం చెప్పమంటే కళ్ళు మూసుకొని ఏదో చదివేస్తారు. అలా కాదు, కళ్ళు మూసుకొని చదవటానికి సాక్ష్యం అంటే. కాబట్టి నీకేం చేసినారు? నువ్వేం జరగలేదని ఆందోళన పడ్డావు, ఒక టైంలో ఏమి లేదని ఆందోళన పడ్డావు, పెళ్ళి అవ్వలేదని ఆందోళన పడి ఉండొచ్చు, లేకపోతే కుటుంబం లేదని ఆందోళన పడవచ్చు, లేకపోతే ఇంట్లో ఏమీ లేవని ఆందోళన పడవచ్చు. దేవుడు నీకేం చేశారు అది చెప్పు. 2000 దెయ్యాలతో నానా తిప్పలు పడ్డాడు, సమాధుల్లో తిరిగాడు, నానా ఇబ్బంది పడ్డాడు, తను గాయపరుచుకున్నాడు, గొలుసులేసి బంధించినా ఆగలేదు ఆ మనిషి.
అలాంటి వాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినారైనా ప్రభు స్వస్థపరిచారు, దయ్యాలు పోయాయి, ఆయన బాగుపడి బట్టలు ధరించుకుని ప్రభు దగ్గర కూర్చున్నారు. ఆయన అంటాడు, అయ్యా ప్రభువా, మళ్ళీ నేను గనక మిమ్మల్ని విడిచిపెడితే ఆ దయ్యాలన్నీ నాలోకి వస్తాయి, మళ్ళీ నన్ను అటుకు అప్పచెప్పవద్దు, మీతోనే వస్తానన్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నారు, అబ్బాయి నువ్వు నీ ఇంటి వారి దగ్గరికి వెళ్ళి దేవుడు నీ ఎడల ఎలా కనికరించారో దాన్నంతటిని నీ ఇంటి వారికి ఏం చెయ్యి, ఏం చెప్పు, సాక్ష్యం చెప్పు. ఎవరికి వెళ్ళి చెప్పమన్నారు? నీ ఇంటి వాళ్ళకి వెళ్ళి ఏం చెయ్యి, నీవు నీ ఇంటి వారి దగ్గరికి వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన అన్నిటిని గురించి ఏం చెప్పు, వారి అంటే సాక్ష్యం చెప్పు. ఏం చేశారు నీ ప్రభు నీ యందు కనికరపడి? ఎన్ని కార్యాలు చేశారు? ఎన్ని చేశారండి? ఇక్కడ మీలో ఎంతమందికి దేవుడు కార్యాలు చేశారు? లేకపోతే నీ దగ్గర నుంచి దాన్ని తీసేస్తారు. దెబ్బకి ఇది సంఘము, దేవుని సముఖమందు ఉన్నాం మనం. నీ దగ్గర ఉంచరు, ఇక నీ ఇంట్లో ఉంచరు, దెబ్బకి మాయమైపోద్ది. చెయ్యొద్దు. నువ్వు చెప్పడానికి పిరికి వ్యక్తి అయిపోతే సమయం అడిగి మరీ చెప్పాలి. దేవుడి కోపము నీ మీదకు రాకముందే, దేవుని ఉగ్రత నీ ఇంట్లోకి రాకముందే నువ్వు చెప్పాలి. మహాగణుడును మహోన్నతుడైన మా ప్రభా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు లెక్కలేనటువంటి స్తుతులు, స్తోత్రములు నాయన. నిజముగా గెహాజీ ఎంత మంచి మనసుతో దైవజనుల యొద్ద ప్రభా సేవకు వచ్చినప్పటికీ అపవాది తనను డబ్బు వైపు లాగినందువల్ల ఈ దినమైన మనుషులలో ప్రభా డబ్బే ఒక దేవుడిగా కూర్చున్న ఈ దినాలలో మాకందరికీ కూడా దాని మీద అసహ్యత పుట్టించము. మీ రాజ్యము వైపు ప్రభా మేము కన్నులెత్తి చూచినట్లుగా సహాయం దయచేయండి. అబ్రహాము పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూశారు అని ప్రభా మీ వాక్యం చెప్పినట్లుగా ఏనాడు అబ్రహాము ఎప్పటి పునాదులు కలిగిన పట్టణము ప్రభా, నిజముగా ప్రభా వారి ఆశ, వారి కోరిక, వారి నిరీక్షణ అంతయు కూడా మీ రాజ్యంలో మిమ్మల్ని చూడాలని ఈ దిన వాక్యం వింటున్నా మమ్మల్ని అందరినీ కూడా దర్శించుము నాయన. గెహాజీ వలె లోక సంబంధమైన వాటి వైపు కాక మీ వైపు చూచుచు నాయన, సంఘములోనూ ప్రభా సేవకులతోనూ విశ్వాసులతోనూ కలిసి ఈ యొక్క యాత్రలో ప్రభా మంచి భక్తి చేయనట్లుగా మమ్మల్ని సిద్ధము చేయండి. ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చడానికి ప్రభా అపవాది లోకంలో తిరుగుచుండగా నా తండ్రి వారి యొక్క కుయుక్తులను, వాడి యొక్క కంకణములను గుర్తించి నాయన అపవాదిని ఎదిరించే శక్తిని మాకందరికీ దయచేయము నాయన. ఇక్కడున్న ప్రతి బిడ్డను కూడా దర్శించము ప్రభా. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోనని మీరు చెప్పారు. ఎదిరించే శక్తిని ఇప్పుడే మా బిడ్డలందరికీ దయచేయము. వాడు ఏ రూపంలో వచ్చినా ఎదిరించగలిగినటువంటి ప్రార్థనా శక్తితో మమ్మల్ని మీరుగా నింపండి. మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మా నోట మీ మాటలను, సాక్ష్యమును ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్.